టీ10కు స్వాగతం. మనతో తెలంగాణ కొల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర వృత్తిదారుల సంఘం కన్వీనర్ రమణ గారు ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో కొల్లుగీత కార్మికులు కావచ్చు, వివిధ వృత్తిదారులు కావచ్చు, ఈ వృత్తిదారులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సమస్యలను పరిష్కారం అయినాయా? రాష్ట్రంలో అంటే ఈ వృత్తులు చేసేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే 4 కోట్ల జనాభాలో 2 కోట్లు బీసీలు అయితే దాంట్లో 25% వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము అనేక సందర్భాలలో చెప్పాము. అయితే మాకు సంబంధించినటువంటి కొన్ని కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఉన్నాయి. కల్లుగీత కార్మికులకి, మత్స్యకారులకి, గొర్రెల మేకల పెంపకందారులకి, క్షౌర వృత్తిదారులకి, రజక వృత్తిదారులకి, వడ్డెర వృత్తిదారులకి కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఉన్నాయి. కానీ ఆ ఫెడరేషన్స్కి బడ్జెట్ కేటాయించలేదు. కేవలం ఎన్నికలకు ముందు కొన్నిటికి కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించింది తప్ప వాటికి బడ్జెట్ కేటాయించడం అనేటువంటిది జరగలేదు. గొర్రెల కాపర్లకి గొర్రెలు ఇస్తామని చెప్పి ఫస్ట్ విడత ఇచ్చారు, సెకండ్ విడత కొన్ని అక్కడక్కడ ఇచ్చింది తప్ప మొత్తం ఇవ్వలేదు. అట్లాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి కూడా చేప పిల్లలు ఇచ్చారు, కానీ నాసీ రకం ఇచ్చిండ్రు. మాకే స్వయంగా డబ్బులు ఇస్తే మేమే మంచిగా కొనుక్కుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అట్లాగే గొర్రెల కాపర్లు కూడా మాకే డబ్బులు ఇస్తే మేమే కొనుక్కుంటామని చెప్పి అన్నారు. అట్లా ఇవ్వలే. అనేక వృత్తులకు సంబంధించినటువంటి కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి కూడా చాలామంది అంటే ఇంత ప్రమాదం జరిగేటువంటిది ఏ వృత్తిలో లేదు. సంవత్సరానికి సుమారు 500 మంది చెట్టు మీద నుంచి పడుతున్నారు, 180 మంది చనిపోతున్నారు. అంటే 2 రోజులకు ఒక గీతా కార్మికుడు చనిపోతున్నాడు. వాళ్ళ ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని సంక్షేమ పథకాలు, కంటి తుడుపు చర్యలు చేపట్టడం తప్ప వీరికి శాశ్వతంగా ఒక ఉపాధి కలిగే విధంగా పరిష్కార మార్గం అనేటువంటిది చేయలేదు. తాత్కాలికంగా కొన్ని అంశాలు పెట్టి వాటిపైన కేంద్రీకరించి అదే అభివృద్ధి అని చెప్పడం జరిగింది తప్ప వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి కోసం సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటిది మా అభిప్రాయం. ఇప్పుడు పాత ప్రభుత్వం ఏవి చేయలేదని మించుమించుగా మీ యొక్క చెప్పిన దాన్ని బట్టి సారాంశం. ఈ కొత్త ప్రభుత్వం మీద మీరు ఏ డిమాండ్స్ పెట్టదలుచుకున్నారు? అట్లాగే ఈ రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా? కొత్త ప్రభుత్వము అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ వృత్తిదారులకు సంబంధించి, బీసీలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఉపాధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. చాలామంది కూడా ఆశపడి ఓట్లు వేశారు. వాళ్ళు ఈ అమలు చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఉన్నాయో ఇంకా కొన్ని వృత్తులకి లేనటువంటి వాటికి ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం, అలాగే వీటికి బడ్జెట్ కేటాయించడం, వీరికి సంక్షేమంతో పాటు ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 25% అంటే 25,000 కోట్ల రూపాయలు కేటాయించి బడ్జెట్ ద్వారా ఈ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తే ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయాలి అని చెప్పి మేము అంటున్నాం. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించబోతే మీరు భవిష్యత్ కార్యాచరణ పోరాటాలు సశోద్ధం అవుతారా? అయితే ఇప్పుడే పోరాటాలు, ఉద్యమాలు చేయము. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో ఆ పెట్టినటువంటి అంశాలని మెమోరాండం రూపేణ అన్ని కుల వృత్తిదారులకు సంబంధించినటువంటి వాళ్ళం, ఆయా తరగతికి సంబంధించినటువంటి మినిస్టర్స్ని కలుస్తున్నాం. ఇప్పటికే కల్లుగీత కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళం ఎక్సైజ్ మినిస్టర్ని కలిసినాం, అలాగే బీసీ మినిస్టర్ని కలుస్తాం. మిగతా అన్ని తరగతులకు సంబంధించినటువంటి మినిస్టర్స్ని కలవడం, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని కలవడం, మెమోరాండం ఇవ్వడం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళకి గుర్తు చేయడం, 1-2 సార్లు అది అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత అయినా చేయకపోతే ఆ తరగతి ప్రజల్ని సమీకరించి ఒత్తిడి చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ధన్యవాదాలు రమణ గారు మీకు.